హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. పాయింట్ ఏంటంటే ఈరోజు టాపిక్ ఏంటంటే 5 కిలోమీటర్స్ రన్నింగ్. ఈ 5 కిలోమీటర్స్ రన్నింగ్ని పక్కన పెట్టద్దాం. ఇప్పుడు అసలు రన్నింగ్ ఎట్లా చేయాలి, అసలు రన్నింగ్ అంటే ఏంటి, దీని గురించి ఈరోజు టాపిక్. సింపుల్గా ఎక్కువసేపు మాట్లాడుకోకుండా సింపుల్గా చెప్తాం. ఎస్ఎస్సి జీడీ 5 కిలోమీటర్స్ రన్నింగ్ అండ్ అగ్నివీర్ 1600 మీటర్స్ ట్రైనింగ్ చేసేటోళ్ళు ఫస్ట్ రన్నింగ్ గురించి తెలుసుకోండి. ఒక పర్సన్ ఈరోజు ట్రైనింగ్ రన్నింగ్ స్టార్ట్ చేస్తాడు, 5 కిలోమీటర్స్ రన్నింగ్ స్టార్ట్ చేస్తాడు. ఏం చేద్దాం అనుకుంటాడు? ఒక బిగినర్ ఏం చేస్తాడంటే అన్ఫిట్లో ఉన్న పర్సన్. అన్ఫిట్ అంటే ఏంటి? అసలు శరీరంలో మన బాడీలో బలం లేకుండా ప్రాక్టీస్ చేసేతోనే అన్ఫిట్ అని చెప్తారు. అంటే సింపుల్గా చెప్తున్నా, తెలుగులో చెప్తున్నా మీకు. అన్ఫిట్ అంటే సో ఇదన్నట్టు ఫిట్నెస్ లేని వాళ్ళని అన్ఫిట్ అంటారు. ఫిట్, అన్ఫిట్. ఫిట్ అంటే ఏంటి? మంచిగా మూమెంట్ వచ్చి రన్నింగ్ చేసుకుంటా ప్రాక్టీస్ ప్రిపరేషన్లో ఉండేటోళ్ళం ఫిట్లో ఉంటాం. ఇది రన్నింగ్ అంటే ఏంది అనే దాని గురించి మనం ఇప్పుడు టాపిక్ చెప్పుకుంటున్నాం కాబట్టి దాని గురించే మాట్లాడుకుందాం. ఓకేనా? ఏంటంటే మ్యాటర్ ఏంటంటే చాలామంది రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు. పొద్దుగాల లేస్తారు. పొద్దుగాల లేచిన వెంబటి ఏం చేస్తారు? లేచిన వెంబటి ఏం చేస్తారు అంటే రన్నింగ్ పోవాలని చెప్పి రప్ప షూ, టైటర్, షార్ట్ ఇట్లా వేసుకొని రప్పన రోడ్ రేసో లేకపోతే గ్రౌండ్ రేస్కో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వార్మప్ ఇయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ థింక్ చేసేది ఏంటంటే, ఒకటి వార్మప్ చేయరు, రెండోది ఫ్లెక్సిబిలిటీ. బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉందా లేదా, లేకపోతే దాన్ని ఏమైనా బాడీని స్ట్రెచ్చింగ్ చేసుకోవాలా, ఇది చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వార్మప్, బాడీ లైట్గా ఫ్రీ చేసుకున్న తర్వాత వార్మప్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత స్ట్రెచ్చింగ్ చేసుకున్న తర్వాత రన్నింగ్ అనేది దానికంటే ముందు వార్మప్ చేసుకోవాలి. వార్మప్ అంటే ఇది మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ లైట్ జాగింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అప్పుడు వర్కౌట్ స్టార్ట్ చేయాలి. మన వాళ్ళు ఏం చేస్తారు? ఇటు వార్మప్ చేయరు, అటు స్ట్రెచ్చింగ్ చేయకుండా డైరెక్ట్ వీళ్ళు రంగప్రవేశం చేస్తారు. ఎట్లా? సమరమే అనే ఒక యుద్ధానికి పోలుస్తారు. ఆ యుద్ధం చేసినప్పుడు ఏమవుతుంది? రప్పున రన్నింగ్ స్టార్ట్ చేసేస్తారు. బురుకుదాం 5 కిలోమీటర్స్ రన్నింగ్ టార్గెట్ ఒకటి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి టార్గెట్ ఒకటి ఏంటంటే 24 నిమిషాలు చేయడమే ఇలా టార్గెట్. 24 నిమిషాలు చేయడం ఇలా టార్గెట్ కాబట్టి ఏం చేసేస్తారు? 24 నిమిషాలు చేయడం కోసం రప్ప ఉడుకుతారు. ఫస్ట్ కిలోమీటర్ మంచిగానే నీట్గానే పోతుంది. కానీ వీళ్ళకి తెలియని ముచ్చట ఏంటంటే వార్మప్ చేయకపోతే బాడీ హీట్ కాదని, ఒకవేళ హీట్ కాకపోతే అది టైట్నెస్ అవుతుందని వీళ్ళకి తెలియదు. ఎప్పుడైతే మనం ఒక గొడ్డల్ని మంచిగా సానబట్టాలి అంటే దాన్ని గరం చేసి అప్పుడు సుత్తి తీసుకొని కొట్టినప్పుడే అది కొచ్చగా అవుతుంది. సో మనిషి బాడీ కూడా ఏమవుతుందంటే వార్మప్ చేస్తేనే హీట్ అయ్యి ప్రతి ఒక్క నరాలు కదలికలు అనేది స్ట్రాంగ్గా అయిపోతాయి. అప్పుడు బాడీ ఫ్రీ అయ్యి అప్పుడు మనం రన్నింగ్ చేయగలుగుతాం. వీళ్ళు ఏం చేస్తారు? సమరమే అని చెప్పేసి రప్ప ఉరికేసరికి కిలోమీటర్న్నర 2 కిలోమీటర్లకు వచ్చేలోపు దమ్ము వస్తుంటుంది. 2.5 కిలోమీటర్లు వచ్చేలోపు 2.5-3 కిలోమీటర్లు వచ్చేలోపు కథం ఇక బాడీ టైట్ అయిపోతుంది. తొడలు పట్టుకున్నట్టు, పిక్కలు పట్టుకున్నట్టు, నడుములు గ్లూట్స్ అంటే నడుములు అంటే ఈ నడుములు మొత్తం టైట్నెస్ అయిపోతుంది. ఇంకెట్లా అయిపోతుంది అంటే టోటల్గా వాళ్ళు చేయలేకపోతారు. అది వాళ్ళకి తెలియదు. టోటల్గా వాళ్ళు చేయలేకపోతారు, అది వాళ్ళకి తెలియదు. సో ఇంకా ఏం చేస్తారు? ఇక టైట్నెస్ అయిపోతుంది బాడీ, లెగ్స్ మొత్తం టైట్ అయిపోతుంది. ఇక ఉరుకుతారు, ఇక తలకాయ ఊపుతారు, చేతులు ఊపుతారు, అక్కడిక్కడ ఊపుతారు, ఇక ఉరుకుతారు. లాస్ట్ కోసం 3.5 కిలోమీటర్ల అక్కడ ఇక నెత్తి మీదకి వేస్తారు, కాళ్ళు కిందికి వేస్తారు. ఇక రోడ్డు మీద గ్రౌండ్లోనో ఇక వండుకుంటారు. ఇక వండుకొని ఇక అయిపోయింది అన్న నేను చేస్తారేనని మెసేజ్ చేస్తారు. అసలు 5 కిలోమీటర్స్ రన్నింగ్ ప్రాక్టీస్ చేసేటోళ్ళు వార్మప్ చేసి బాడీ స్ట్రెచ్చింగ్ చేసుకొని ఆ తర్వాత మెల్లగా స్టార్ట్ చేయాలి. 1 వీక్ మొత్తం టోటల్గా ఎట్లా చేయాలా? ఇండోరెన్స్ చేసుకోవాలి. 10 to 15 మినిట్స్, 15 మినిట్స్ to 20-25 మినిట్స్ అట్లా ఇండోరెన్స్ చేసుకొని మీడియం ఫాస్ట్లో మంచిగా రన్నింగ్ చేసుకుంటారు. ఒక 1 వీక్ మెయింటైన్ చేస్తే బాడీకి ఏంటంటే స్టెబిలిటీగా మన ఇంజన్ అనేది ఎట్లా రన్ అవుతుంది అనేది బాడీ అప్పుడు పల్స్ లెవెల్స్ని క్యాచ్ చేసిన బాడీ ఏం చేస్తుంది? ప్రతి ఒక్క లెగ్కి, ప్రతి ఒక్క అణువణువులో ఉండే మన నరాలకు మొత్తం స్ట్రెంత్ ఇచ్చి ఆ తర్వాత మెల్లగా వర్కౌట్ స్టార్ట్ చేసుకోవాలి. 5 కిలోమీటర్స్ రన్నింగ్ ఈరోజు సోమవారం ఒక 8 కిలోమీటర్స్, తర్వాత మంగళవారం వస్తుంది. మంగళవారం ఏం వర్కౌట్ చేసుకోవాలి? లాంగ్ డిస్టెన్స్ సోమవారం చేసినామంటే తర్వాత నెక్స్ట్ వచ్చేసి మంగళవారంలో కొద్దిగా మీడియం చేసుకోవాలి. తర్వాత బుధవారం రోజు వస్తుంది. బుధవారం రోజు కొద్దిగా స్పీడ్ వర్కౌట్స్, గురువారం రోజు ఒక 12 కిలోమీటర్స్ ఇట్లా మేనేజ్ చేసుకుంటా. అంటే బిగినర్ ఇట్లా చేయాలని కాదు. ఇక్కడ ఏంటంటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తా,
ఎస్ఎస్సి జీడీ 5 కిలోమీటర్స్ రన్నింగ్ 24 మినిట్స్ క్వాలిఫై చేయాలంటే మినిమం తక్కువ నేను కొటేషన్ వేయకుండా నాకు కొద్దిగా మ్యాథ్స్ వీక్ కాబట్టి 4 నిమిషాలు 40 సెకండ్లు చేయాలి. ఇది ఈచ్ కేఎం ఒక్కొక్క కిలోమీటర్ని 4 నిమిషాల 40 సెకండ్లు చేస్తే నువ్వు క్వాలిఫై అవుతావు. ఒక్కొక్క కిలోమీటర్ని 4 నిమిషాల 40 సెకండ్లు చేయాలి. చాలా సింపుల్గా చెప్తున్నా, మీరు అర్థం చేసుకుని మన మిస్టేక్స్ ఉంటే నన్ను మన్నించండి. కానీ మిస్టేక్స్ చెప్పకుండా కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి మిస్టేక్స్ ఏం చెప్పను, కాకపోతే అర్థం చేసుకోండి. మ్యాథ్స్లో వీక్ కదా మనం. 4 నిమిషాల 40 సెకండ్లు అయితే 23 నిమిషాల 50 సెకండ్లు వస్తుంది అని అనుకోకుండా అది మీకే మంచిది కదా. సో నేను 24 నిమిషాల కోసం నేను చెప్తున్నా, జస్ట్ కొటేషన్ వేస్తున్నా. ఆ టైంలో మీరు ఏం చేసుకోవాలి, సింపుల్గా ఆ టైంలో మీరు ఏం చేసుకోవాలంటే మీరు సింపుల్గా ఏం చేసుకోవాలంటే సో 10 కిలోమీటర్స్ రన్నింగ్ నేను ఈరోజు చేపిస్తాను. 5 పేస్ మీద చేసుకున్నంటే 5 పేస్ అంటే అర్థం కాదు, అంటే ఈచ్ కిలోమీటర్ని 5 నిమిషాలు చేయండి. అట్లా ఏమవుతుంది, అట్లా చేయడం వల్ల ఏమవుతుంది 15 50 నిమిషాలు. సో ఇప్పుడు సింపుల్గా మీకు అర్థమైందా, 10 కిలోమీటర్ల రన్నింగ్ని 50 నిమిషాల్లో కంప్లీట్ చేసి తర్వాత నెక్స్ట్ వీక్ 5 అదే 10 కిలోమీటర్స్ నేను చెప్తా 4:30 చేయమంట. అప్పుడు ఏమవుతుంది 43 నిమిషాల్లో కంప్లీట్ చేసేస్తాం. ఆ తర్వాత రాను ఏమవుతుంది నెక్స్ట్ వీక్ ఏమైపోతుంది అదే 4:10 చేయమంట. అప్పుడు 41 నిమిషం, 10 కిలోమీటర్లు 41 నిమిషం. అంటే మధ్యలో వర్కౌట్స్ మొత్తం వస్తాయి. 10 కిలోమీటర్లు వస్తుంది, 3 కిలోమీటర్స్ రెపిటేషన్ వర్కౌట్ వస్తుంది. రెపిటేషన్స్ వర్కౌట్స్ అంటే ఏంటంటే మీకు తెలియదు. రెపిటేషన్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ రెపిటేషన్ 1000 వస్తుంది. కిలోమీటర్ అయిపోయిన తర్వాత 3 నిమిషాల రెస్ట్లో ఇంకొక కిలోమీటర్ వస్తుంది. కిలోమీటర్ని ఏం చేయాలి, ఒక స్పీడ్ వర్కౌట్ అంటారు. దీని స్పీడ్ వర్కౌట్ ఓన్లీ కిలోమీటర్ కాబట్టి ఆ కిలోమీటర్ని 3 నిమిషాల 25 సెకండ్లు 3 నిమిషాల 20 సెకండ్లు అప్పుడు చేసి 5 కిలోమీటర్స్ రన్నింగ్ లాస్ట్ మూమెంట్లో ఫినిషింగ్ కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది. మనం 100s చేస్తాం, ఒక్కొక్కసారి 20 100లు చేస్తాం. ఒక 100 15 సెకండ్లు అట్లా పోతాం, 10 సెకండ్లు రెస్ట్ చూసుకుంటాం, మళ్ళీ అట్లకి ఇక్కడ వస్తాం. అప్పుడు ఈ 20 100లు చేయడం వల్ల ఏమవుతుంది అంటే నీ బాడీలో స్పీడ్ ఎండ్యూరెన్స్ పెరుగుతుంది. 12 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల రన్నింగ్ 8 కిలోమీటర్స్ టెంపో రన్ ఇవన్నీ చేయడం వల్ల స్లో ఫాస్ట్ వర్కౌట్స్ చేయడం వల్ల అయితే ఎండ్యూరెన్స్ వస్తుంది. ఎండ్యూరెన్స్ మీన్స్ దాదాపుగా మనం 2 గంటలు 3 గంటలు గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయగల దమ్ము మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు స్పీడ్ వర్కౌట్లు మేనేజ్ చేస్తాం. అంటే మినిమం ఇది ఎట్లుంటుంది అంటే బేసికల్గా చెప్పాలంటే మీకు ఎట్లుంటుంది అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక 20-25 నిమిషాలు ఎండ్యూరెన్స్ చేసుకొని స్పీడ్ వర్కౌట్ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ వర్కౌట్స్ కూడా ఉంటుంది. ఎమర్జెన్సీ వర్కౌట్ ఎట్లా, మార్నింగ్ స్పీడ్ వర్కౌట్స్ చేసుకోవడం, బాడీ ఫ్రీ చేసుకోవడం, స్ట్రెంథనింగ్ చేసుకోవడం, ఈవినింగ్ వచ్చేసరికి ఎండ్యూరెన్స్ చేసుకోవడం. 20-25 రోజుల్లో కూడా క్వాలిఫై అవుతారు. ఎస్ఎస్సి జీడీ వాళ్ళు సింపుల్గా 20 రోజులు క్వాలిఫై అవుతారు గైస్. ఎంత సోది ఇదంతా మనకి ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఏబీసీ డ్రిల్స్ అని చెప్పేసి ఏబీసీ వర్కౌట్స్ ఇవన్నీ మీకు అవసరం లేదు. అది వర్క్ అవసరం తెలుసా, ప్రొఫెషనల్ అథ్లెట్స్ మెడల్స్ కొట్టేటోళ్ళు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇట్లా పోయేటోళ్ళకి ఆ డ్రిల్స్ ఇవన్నీ అవసరం. మీరు డ్రిల్స్ చేసేలోపు లెఫ్ట్ లెగ్ లేపనికి పోతేనేమో హ్యామ్స్ట్రింగ్ పట్టేస్తుంది, రైట్ లెగ్ లేపనికి పోతేనేమో గ్రాయిన్ పెయిన్ వస్తుంది. ఇవన్నీ గ్రాయిన్ పెయిన్ అంటే ఒక ఇది ఉంటుంది చూడు, గ్రాయిన్ ఇది గజ్జాలు అంటారు చూసినా, ఇది గ్రాయిన్ పెయిన్. కూర్చొని చెప్తున్నా సింపుల్గా మీకు అర్థం కావాలని. ఇట్లా మనము అప్పుడప్పుడు వర్కౌట్ గురించి డిబేట్ పెట్టుకుంటేనే మనం ఏమైనా వెళ్తాం. సో గాయస్ నేను చెప్పేది ఏంటంటే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సింపుల్గా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో దీన్ని మీరు మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేస్తే 100% 5 కిలోమీటర్స్ కాబట్టి 1600. నేను 1600 అని చెప్పి 5 కిలోమీటర్స్ గురించి చెప్పింది అనుకోకుండా 1600 అంటే ఇంకా స్పీడ్ ఎండ్యూరెన్స్ చేసుకుంటేనే మొత్తం స్పీడ్ వర్కౌట్ ఉంటుంది. ఇది 1600 ఎందుకంటే బాడీ ఒక మిషన్. అది 1600 అంటే ఒక మిషన్. ఎందుకంటే 5 నిమిషాల 30 సెకండ్ 5 నిమిషాల 20 సెకండ్ చేస్తే నీకు జాబ్ అసలు రాదు. నేను చెప్తున్నా కదా, అస్సలకి రాదు. మీరు చేయాల్సింది దాదాపు 4 నిమిషాల 55 సెకండ్లు 4 నిమిషాల 50 సెకండ్లు చేస్తేనే జాబ్. సో ఎస్ఎస్సి జీడీ వాళ్ళు ట్రైనింగ్ ఇట్లా చేసుకోవాలి. నేను వర్కౌట్స్ డిబేట్ పెట్టి డైలీ మంచి చెప్పగలుగుతా. కాకపోతే వేరే వాళ్ళు కాపీ కొట్టడం, మన ట్రైనింగ్ చేసుకోవడం, నేను ఎత్తుకోకుండా వీక్ వేసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకోసం నేను చెప్పలేకపోతున్నాను. సో ఇట్లా నాకు కూడా గిల్టీనెస్ ఉంటుంది అన్నట్టు నా వర్కౌట్లు కాపీ. లాస్ట్ టైం నేను 2 స్టెప్ జంప్ పెడితే అవతల 3 స్టెప్ జంప్. ఈ ఎప్పటి అన్నీ వాళ్ళు టార్గెట్లు చేస్తున్నారు. నాకు అదే అర్థమవుతలేదు. బ్యాడ్ కామెంట్స్ చేస్తారు. ఓకే, నో ప్రాబ్లం, చేయండి, ప్రాబ్లం లేదు. నేనేం బాధపడను, భయపడను, లైట్ తీసుకుంటా. భయం అనేది లైటు, కాకపోతే ఏదైనా కామెంట్స్ చూస్తుంటే ఒకసారి బాధ అనిపిస్తుంటుంది అన్నట్టు. నేను ఒక డిఫెన్స్ గురించి లాస్ట్ టైం ఒక స్టూడెంట్ మన దగ్గర చేసి బయటకు పోయినోడి గురించి మాట్లాడితే బ్యాడ్ కామెంట్ కథం. ఆ వీడియో పెట్టినప్పటి నుంచి బ్యాడ్ కామెంట్స్ బ్యాడు అద్దొబ్బిండు అది అని మాట్లాడడం. ఇది తప్ప ఇంకేం ఉండదురా మీకు. నేను ఒకటే చెప్తున్నారా, ఫైనల్గా నేను చెప్పేది ఒకటే. నేను ఎప్పటికున్నా జెన్యున్గా మాట్లాడతా, ఇట్లనే మాట్లాడతాను. మీకు నచ్చితే ఉండాలి, లేకపోతే లేదు, అంతే. సో నా రివ్యూ అయితే 5 కిలోమీటర్స్ రన్నింగ్ ఎట్లా చేయాలనే దాని గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.
కుదిరితే మీకు ఇంకా ప్రేమ అనిపిస్తే మీ స్టేటస్లో పెట్టుకుంటూ ఒక 10 మందికి షేర్ చేయండి. లైక్ 100% లైక్ పెట్టండి. ఒక కామెంట్ పక్క చేయండి. మీకు సింపుల్ ఒక హార్ట్ సింబల్ పెట్టండి. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ అందరికీ. అండ్ మీరు సక్సెస్ కావాలని నేను భగవంతుడిని కోరుకుంటున్నా. అండ్ జై జవాన్ జై కిసాన్.